క్రైస్తవులుగా మనము క్రిటిసిజంని, పర్సిక్యూషన్‌ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి శ్రమ వస్తది అంటున్నాడు. వీటిలన్నిటి వెనకాల బైబిలే చెప్తున్న మాట. నా నిమిత్తమై ప్రజలు మిమ్మల్ని హింసించి, ద్వేషించి, దూషణ మాటలు పలికిన ఎడల అని అన్నాడు గాని, పలికినప్పుడు అని అంటాడు. శ్రమ అనేది ఖచ్చితంగా వస్తది. ఈ రోజు క్రైస్తవులు పర్సిక్యూషన్ ని తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అని అంటే, నా అని అనుకుంటున్నారు కాబట్టి. పర్సిక్యూషన్ వచ్చినప్పుడు ఇది నా అనుకుంటారు కాబట్టి ప్రభుని వదిలేస్తారు. ఏవి నావి కాదని ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసుకుంటే పర్సిక్యూషన్ వచ్చినప్పుడు మనము నిలబడగలం. చుట్టూ జరుగుతున్న పర్సిక్యూషన్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని అంటే, నా సహోదరుడు అనే అవగాహనతో మనం రియాక్ట్ అయ్యే వారి కొరకు మనం ప్రేయర్ చేయాలి. పర్సిక్యూట్ చేసే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ పర్సిక్యూషన్ లో ఉండే వారికి హెల్ప్ కూడా చేయాలి. పర్సిక్యూషన్ ఈ రోజు ఎక్కడో ఉందేమో, అయితే నీ ఇంటి గడప ఖచ్చితంగా ఒక రోజు తడుతుంది, ఒక రోజు మన మీద కూడా వస్తుంది. ఆ రోజుకి మనం ముందే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడేటువంటి స్పెషల్ సిద్ధపాటు ఏం లేదు. నేను ప్రభు వాడిని, నేను బ్రతికిన ఆయన వాడిని, చచ్చిపోయిన ఆయన వాడిని అని సిద్ధపడితేనే ఆ రోజు నిలబడగలం.